నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ముందుగా మా తెలుగు రాజ్యం సినిమా పేజ్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని మరిన్ని వీడియోలు సరికొత్త రూపంలో మేము ముందుంచే ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయబోతున్నాము. మీ ఆదరణ ఇలా కొనసాగితే ఇంకా అద్భుతమైన విశేషాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అలాగే కొన్ని సినిమాలు దశాబ్దాలు గడిచిన మన మైండ్లో నుంచి అంటే వినోదపరంగా, ప్రేమపరంగా, ఒక సందేశాత్మక పరంగా ఎలా చూసినా కొన్ని మేళవింపు అనేది కొన్ని సినిమాలకు అవి అలా అద్దినట్టు ఉంటాయి. ఆ కోవలోకే త్రివిక్రమ్ గారి మాటలు, విజయభాస్కర్ గారి దర్శకత్వంలో మన విక్టరీ వెంకటేష్ గారి నట విశ్వరూపం అని చెప్పొచ్చు. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా వచ్చి 24 years అయిపోయింది. మరి ఈ సినిమా ఆ టైంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఇప్పటికీ టీవీల ముందు ఆ టీవీలలో ఆ సినిమా వస్తే అతుక్కపోయే ఫ్యాన్స్, రిపీటెడ్ ఫ్యాన్స్ ఈ సినిమాకి చాలామంది ఉన్నారు. ఆ సినిమా విశేషాలు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. వన్ ఆఫ్ ద మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కూడా గుర్తులేదు, అంతలా డైలాగ్ నోటెడ్. ఈ సినిమా గురించి ఫస్ట్ టీవీలో వస్తుందన్నా లేకపోతే డిస్కషన్ చేస్తా, మీ మైండ్లో మెదిలేది ఏంటి? నాకు ఇందులో సుహాసిని గారి ఎపిసోడ్ చాలా ఇష్టం అండి. నాకు ఓన్లీ సుహాసిని గారి ఎపిసోడ్? ఆ ఎపిసోడ్ చాలా ఇష్టం నాకు. అంటే అమ్మాయి స్ట్రగుల్ గురించేనా లేకపోతే? కాదు, సుహాసిని గారి ఎపిసోడ్ చాలా ఇష్టం. ఆవిడ రాలేక నిశ్చితార్థానికి, తర్వాత వచ్చి నిశ్చితార్థానికి ఎందుకు రాలేదు ఆర్తి అగర్వాల్ అలిగి, ఆ తర్వాత ఏంటంటే మీ మామయ్య పంపించాలి కదమ్మా, అనుమతి ఇవ్వాలి కదమ్మా అని చెప్పేటటువంటి సంభాషణలు నాకు ఎప్పటికీ చాలా ఇష్టం. అందుకే నన్ను అమ్మాయి స్ట్రగుల్ గురించి అనేసని, ఎందుకంటే దాంట్లో ఒక పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్ల స్ట్రగుల్ ఎలా ఉంటుంది అన్న ఆ మెయిన్ ఉండేదంతా దాంట్లోనే కదా. ఆ సినిమా మొత్తానికి ఏంటంటే చాలామంది మహిళా ప్రేక్షకులకి వాళ్ళు తమను తాము కనెక్ట్ చేసుకున్నటువంటి సీన్స్ సుహాసిని గారి సీన్స్. ఎందుకంటే ఆర్తి అగర్వాల్ అడుగుతుంది, మామయ్య మంచివాడు కాదా అత్తయ్య అంటే, మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు, మొగుడు అంతే అంటుంది అనమాట. అవును. అట్లాగా మొట్టమొదట కథ త్రివిక్రమ్ గారు వినిపించినప్పుడు ఆ హాల్లో నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు, దర్శకులు విజయభాస్కర్ గారితో పాటు దాదాపు ఆఫీస్ బాయ్తో సహా అందరూ ఉండి కథ వినటం జరిగింది. జరిగిన ప్రతి ఒక్కరూ కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే, కొందరు పగలబడి నవ్వుతున్నటువంటి పరిస్థితి. కథ పూర్తయిన తర్వాత విజయభాస్కర్ గారు లేచి ఇద్దరిని, త్రివిక్రమ్ గారిని, విజయభాస్కర్ గారిని ఇద్దరిని స్రవంతి రవికిషోర్ గారు కౌగిలించుకొని, కథ నాకు విపరీతంగా నచ్చింది, ఇదంతా నువ్వు కావాలి కంటే ముందు. ఓకే. నచ్చిన తర్వాత నువ్వు కావాలి ఒకవైపు ప్రశాంతంగా షూటింగ్ జరుగుతోంది, చేస్తే గీస్తే వీళ్ళతోనే సినిమా తీయాలని వాళ్ళకి ఆయన చెక్కులు కూడా ఇచ్చేశారు. ఎవరు? స్రవంతి రవికిషోర్ గారు. వీళ్ళతో తదుపరి సినిమా వీళ్ళతోనే చేయాలి. ఎందుకంటే ఉషా కిరణ్ మూవీస్కి అది మలయాళం సినిమా, నువ్వే కావాలి మలయాళం రీమేక్. దాన్ని తెలుగు నేటివిటీకి అద్భుతంగా తీర్చిదిద్ది ఆ సినిమా నిర్వహణ బాధ్యతలన్నీ స్రవంతి రవికిషోర్ గారికి రామోజీరావు గారు అప్పచెప్పారు. నువ్వే కావాలి విడుదల కావటం, విజయదుందువి మ్రోగించడం, ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ అపార్ట్మెంట్, మన శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీనివాస్ అపార్ట్మెంట్లో 2nd floor స్రవంతి రవికిషోర్ గారి ఆఫీసు. అక్కడ ఇప్పుడు 2 నెలలు త్రివిక్రమ గారు కూర్చొని డైలాగ్ వెర్షన్ రెడీ చేశారు. డైలాగ్ వెర్షన్ రెడీ చేసి మళ్ళీ అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళీ అందరికి వినిపించారనమాట. వినిపించేసిన తర్వాత అసలు ఆయన బ్రీఫ్ కేస్ ఉంటుంది, ప్రతి నిర్మాత దగ్గర ఒక బ్రీఫ్ కేస్ వాళ్ళ టేబుల్ మీద ఉంటుంది. దాంట్లో చెక్ బుక్లు, కొంత క్యాషు, కొన్ని అగ్రిమెంట్స్, తర్వాత లెటర్ హెడ్స్, స్టాంప్ ప్యాడ్స్, పెన్నులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నీ తీసేసి స్రవంతి రవికిషోర్ గారు ఈ స్క్రిప్ట్ మాత్రం దాంట్లో పెట్టుకొని, ఆ బ్రీఫ్ కేస్ ఎక్కడికి వెళ్ళినా కారులో ఉంటే కారులో ఉంటుంది, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లో ఉంటుంది. తీసి స్క్రిప్ట్ చదువుకుంటుంటాడంట ఆయన. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఆయనకు అంతగా నచ్చేసింది స్క్రిప్ట్. ఎందుకంటే ఆయనకు ప్రతి సన్నివేశం కంటతా వచ్చిన తర్వాత ఇప్పుడు హీరో ఎవరికి రాసి పెట్టింది ఈ సినిమా అన్న తర్వాత సురేష్ బాబు గారిని దగ్గర నుంచి కబురు వచ్చింది స్రవంతి రవికిషోర్ గారికి. ఎందుకంటే స్రవంతి రవికిషోర్ గారి దగ్గర వీళ్ళిద్దరూ ఉన్నారు. నువ్వే కావాలంటే కనీ వినీరు కానీ భారీ ఘన విజయం అందించిన తర్వాత విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు స్రవంతి రవికిషోర్ గారి దగ్గర ఉన్నారు అని తెలుసుకుని సురేష్ బాబు గారు ఏమని కబురు చేశారంటే, వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరితో సినిమా చేయడానికి అని తెలిసిన వెంటనే వెంకటేష్ గారికి వెళ్ళి వినిపించిన తర్వాత వెంకటేష్ గారు అసలు వాటే లవ్లీ క్యారెక్టరైజేషన్ అని చెప్పి ఆయన ఆనందపడిపోయి, ఆయన ఒకటే ఒక సందేహం వచ్చింది వెంకటేష్ గారికి. 2nd half ఏదైతే ఉందో, 2nd half మొత్తం ఒకే ఇంట్లో నాన్ స్టాప్గా బ్యాక్ టు బ్యాక్ సీన్స్, ఫస్ట్ హాఫ్ కాకుండా ఫస్ట్ హాఫ్ తర్వాత 2nd half కూడా సీన్స్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడి నుంచి ప్రేక్షకుల్ని కూడా మనం కొంత వాళ్ళు రిలీఫ్ ఫీల్ అయ్యేలాగా
వెలుపలికి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే చాలా బాగుంటుంది అన్న తర్వాత అప్పుడు సీనియర్ కదా వెంకటేష్ గారు, ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని అంగీకరించి అప్పుడు మీకు మిస్టర్ బీన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మానందం గారి పాత్ర అప్పుడు సృష్టించి వీళ్ళు వెలుపలికి వెళ్తారు, అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు, అక్కడ బ్రహ్మానందం గారి పాత్రతో అసలు క్లైమాక్స్లో ట్విస్ట్ మొత్తం బ్రహ్మానందం గారి పాత్ర ఆయన తీసిన ఫోటోతో మొత్తం క్లైమాక్స్ అలా క్లైమాక్స్ కుదిరింది. ఇప్పుడు మొత్తం అన్ని పాత్రలకు అందరినీ తీసేసుకున్నారు, రాసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ ఫాదర్ 2 పాత్రలే బ్యాలెన్స్ అనమాట. హీరోయిన్గా ఎవరు బాగుంటారని చెప్పి మొదలు పెడితే కొత్త అమ్మాయిని పరిచయం ఫస్ట్ త్రిష గారు చేయాలి. త్రిష గారి స్థానంలో ఆర్తి అగర్వాల్ రావడానికి ఆవిడ పాగల్పన్ హిందీ సినిమా చేసి ఆ సమయానికి ఆవిడ న్యూయార్క్లో ఎక్కడో ఉన్నారు. ఆవిడ సురేష్ బాబు గారి ఫ్రెండ్ న్యూయార్క్లో ఉంటే అసలు ఈ అమ్మాయి న్యూయార్క్లో ఎక్కడుందో కనుక్కోండి అన్న తర్వాత ఆర్తి అగర్వాల్ దొరికి ఆర్తి అగర్వాల్ అసలు ఫ్లైట్ ఎక్కడం దిగడం మీకు రామానాయుడు సినీ విలేజ్లో షూటింగ్కి రావడం కళ్ళు మూసి తెరిచే లోపల జరిగాయి అంటారు సినిమాల్లో. అలా జరిగిందనమాట ఆర్తి అగర్వాల్ సెలక్షన్ కానీ ఆర్తి అగర్వాల్ షూటింగ్కి రావటం కానీ. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి పాత్ర గురించి మనం కొంత మాట్లాడుకోవాలి. మొదట నాజర్ గారిని అనుకున్నారు, రఘువరన్ గారిని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే ప్రకాష్ రాజ్ గారి మీద పరిశ్రమ అప్పుడు బ్యాన్ పెట్టింది. ప్రకాష్ రాజ్ గారిని సినిమాల్లోకి తీసుకోకూడదని బ్యాన్ పెట్టిన తర్వాత ఏంటంటే లేదు ఈ పాత్ర ప్రకాష్ రాజ్ గారు చేస్తేనే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, వేరే ఎవరు చేసినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అని త్రివిక్రమ్ గారు గట్టిగా నమ్మారు. నమ్మి సురేష్ బాబు గారు, విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు కూర్చుని మాట్లాడుకుంది ఏంటంటే ఓ పని చేద్దాం, అసలు ప్రకాష్ రాజు గారు లేని సన్నివేశాలన్నీ తీసేద్దాం, ముందు అన్ని సన్నివేశాలు తీసేద్దాం, పాటలతో సహా తీసేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందో చూసి అప్పుడు మనం ఎవరిని తీసుకోవాలో ఆలోచిద్దామని అట్లా నాన్ స్టాప్ 64 రోజులు షూటింగ్ అండి పాటలతో సహా. ఓకే. ఈ నాన్ స్టాప్ 64 రోజులు షూటింగ్లు ఏంటంటే ఇక్కడ మొత్తం అందరు ఆర్టిస్టులు కాంబినేషన్ సీన్స్ రామానాయుడు సినీ విలేజ్లో అప్పట్లో 60 లక్షల రూపాయలు వేశారు హౌస్ సెట్ మొత్తం. అక్కడ జరుగుతుండగా ఏమైందంటే మీకు వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళాలి పాటలకి న్యూజిలాండే వెళ్ళాలి. ఒక్కసారి చెప్పలేవా ఈ పాటలన్నీ న్యూజిలాండ్ వెళ్ళి చేయాలన్నమాట. అప్పుడు న్యూజిలాండ్లో ఆ గ్రీనరీ పోతుంది, రాకపోతే మీరు ఇప్పుడు వస్తే ఇప్పుడు చేసుకోవచ్చు సాంగ్స్ అని అక్కడి నుంచి సురేష్ బాబు గారి ఫ్రెండ్ ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఆర్టిస్టులు అందరి డేట్లు మళ్ళీ తీసుకుందాం అని చెప్పి వెంటనే న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఆ పాటలన్నీ తీసుకుని వెంటనే మళ్ళీ వచ్చి మళ్ళీ 64 రోజులు అసలు ఆగకుండా షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత అప్పుడు ప్రకాష్ రాజ్ గారి మీద బ్యాన్ తీసేయటం, ప్రకాష్ రాజ్ గారి సినిమాలో నటించవచ్చని చెప్పడం, వెంటనే అక్కడ ఆయన మీద బ్యాన్ తీసేశారని వెంటనే ప్రకాష్ రాజ్ గారు రామానాయుడు సినీ విలేజ్లో ఉన్నారు. ఓకే. 17 రోజులు నాన్ స్టాప్ ప్రకాష్ రాజ్ గారి సీన్లు, 17 days నాన్ స్టాప్. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత ఏంటంటే అసలు ఈ 64 రోజులు ప్లస్ 17 రోజులు అసలు ఎలా అసలు ఇది పిక్నిక్ వచ్చామా లేకపోతే ఏదైనా వనభోజనానికి వచ్చామా అన్నట్టు జరిగిందంటే షూటింగ్ అంత స్మూత్గా అనమాట. అంటే వెల్ డీటెయిల్డ్ స్క్రిప్టు. మీకు ఊటీకి వెళ్ళారు, న్యూజిలాండ్కి వెళ్ళారు, రామానాయుడు సినీ విలేజ్ ఎక్కడ చేయలేదు చెప్పండి. అసలు మద్రాసులో చేశారు ఒక 3 రోజులు షూటింగ్. ఎక్కడ అసలు మీకు ఎక్కడ ఆగడం కానీ లేకపోతే ఆలోచించుకోవడం కానీ. సినిమా మొత్తానికండి మీకు మల్లికార్జునరావు గారు, బాబుమోహన్ గారు ఇంటికి వస్తారు భోజనానికి. వస్తే ఏంటంటే వాళ్ళు ఎవరు ఏమవుతారో అసలు వాళ్ళు ఎందుకు ఎట్లా ఏ విధంగా బంధువు అవుతారన్నది ఇది సాధారణంగా ఏంటంటే పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత ఎక్కడైనా సరే పందిట్లో కానీ లేకపోతే ముందు కానీ తర్వాత కానీ బంధువులందరూ అక్కడే ఉంటారు. ఎవరికి ఏమవుతారో ఎవరికీ తెలియదు అనమాట. కొత్తగా పెళ్ళి కొత్త సంబంధాలు కలిసినప్పుడు చాలా విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎవరికి మనం మర్యాద ఇవ్వాలో తెలియదు, ఎవరు అన్ఇంపార్టెంటో తెలియదు, ఎవరు చాలా ఇంపార్టెంటో తెలియదు, చాలా విచిత్రంగా ఉంటుంది. దాన్ని ప్రతిఫలించడానికి ఆ సన్నివేశం పూర్తిగా వాళ్ళు వచ్చి అసలు వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు కక్క ముక్క తినకుండా వెళితే మనల్ని అంటారని బాబుమోహన్ గారు చాలా అమాయకంగా చెప్తాడు. ఆయన అమాయకంగా చెప్పడం ఏమేం కావాలి అని అంటే నాకైనా నీకు లేదా గ్యాస్ ఎసిడిటీ అంటూ ఒకరికొకరు చెప్పుకోవడము, అంటే ఆ లిస్ట్ చాందాడంత లిస్ట్ చెప్పడము, అమ్మాయిని చూస్తుంటే 100 మందికి వండి పెట్టేలా ఉందిలే అనేసి అనడం. అవును. సునీల్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ అంటే బిగ్ బ్రేక్ త్రూ అంటారా అలాంటి క్యారెక్టర్ బంతి. అవును. ఏ పాత్ర అసలు సుదీప అమ్మాయి చెల్లెలుగా చేసిన సుదీప మొదటి సినిమా అయినప్పటికీ ఆ తర్వాత ఎంత బిజీ ఆర్టిస్ట్ సుదీప అన్నది మనందరికీ తెలుసు. ఇవాళ ఆర్తి అగర్వాల్ లేని లోటు
మనకు ఆర్తి అగర్వాల్ చిక్కిపోతే ఎలా ఉంటారో అలా ఉన్న శ్రీలీలగా తీరుస్తున్నాను అనుకోవాలి. ఇద్దరు ఒకేలా ఉంటారు, మీరు ఒకసారి పరిశీలిస్తే. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కనిపించిన అంత అందంగా తర్వాత ఒక 2 సినిమాలు ఉంటుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో మెట్ల మించి దిక్కుంటూ వస్తున్నప్పుడు కావచ్చు, పాటలు అంటే వెంకటేష్ గారు పువ్విచ్చిన తర్వాత తను మెట్ల మించి దిక్కుంటూ వస్తే వెంకటేష్ గారు అలానే చూస్తూ ఉంటారు. ఎంత అందంగా ఉంది ఆర్తి అగర్వాల్ అనేసి ప్రతి ఒక్క సీన్లో తను ఎంత అద్భుతంగా చూపించారో అంత అద్భుతంగా చూపించారు. నాకు మెయిన్ ఎంటైర్ సినిమాలో కామెడీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్యాకెట్ ఆడుతూ ఉంటే ఎంఎస్ నారాయణ కార్డ్స్ తడుపుతూ ఉంటారే, కార్డ్స్ తడుస్తున్నాయి అంటే ఏంటంటే ఏదో వాళ్ళ ఇంట్లో కూడా తీసుకొచ్చారు అనేసి అంటే ఇది ఇంట్లో కూడా అంటే సచిన్ టెండూల్కర్ మ్యాచ్ లేదని ఆడకుండా ఉంటారంటే ప్రాక్టీస్ పోతుంది, ఇది కూడా అంతేరా అని చెప్తూ రిలవెంట్గా మాట్లాడడం అనేది. మీకేంటంటే ఈ వ్యసన పరులు ఏంటంటే తమను తాము చాలా అద్భుతంగా సమర్థించుకుంటా ఉంటారండి. అదేంటో చాలా క్రమశిక్షణగా సమయపాలనతో కూడినటువంటి వ్యవహారంలాగా ఈ వ్యసనాలు ఉండేవాళ్ళు దాన్ని చాలా సమర్థనీయంగా మాట్లాడుకుంటారు దాని గురించి. అట్లా ఆ పాత్ర ఎంఎస్ నారాయణ అసలు ఎందుకు అసలు ఏ పాత్ర పంతుల్ని కూడా వదిలిపెట్టాడు సార్. ఎందుకు మొన్న మా అన్నయ్య వచ్చాడు 2 నెలల 2 ముహూర్తాల సంభావనలో తీసేసారు. ఇప్పుడు మాది కూడా శాంతం నాకేద్దాం అనుకుంటున్నారు. ముహూర్తానికి ఇంకా గంట సమయం ఉంది, ఈ లోపు ఒక ఆటేద్దాం అంటాడు. అందులో శాఖరు అనేసి ప్రకాష్ రాజ్ గారు అన్న డైలాగ్ని ఎన్ని సందర్భాల్లో వాడారో నిజంగా డిఫరెంట్గా మ్యాన్టిజం అది. సూర్యకాంతం గారిని గోడ మీద చూసుకున్నా మనం ఇవాళకి ఆ సినిమాలో ఆవిడ పాత్రధారిణి అనిపిస్తుంది మనకి. ఆమె మీద ఒక కవిత్వం, అమ్మ ఓ అమ్మ తినడానికి తోడుకూర పంపించావు అనేసి అని, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు అనేసి తల్లి సెంటిమెంట్ను కూడా కామెడీ చేయడం అనేది, ఇప్పటికే కామెడీని జనాలు రిసీవ్ చేసుకోవడం, హ్యాపీగా నవ్వడం. ఇవాళ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా అండి తెలియకుండా నువ్వు నాకు నచ్చావు ఫ్యాన్స్ వాళ్ళు. అది వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కొన్ని సినిమాస్ ఇప్పుడు వెంకటేష్ గారిది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒకటి, అక్కడ అబ్బాయి గారు ఒకటి, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఈ 4 సినిమాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూ మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే అంత హిలీరియస్గా ఉంటాయి, ఎక్కడో దగ్గర సెంటిమెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది. వెంకటేష్ గారి సాంగ్స్ మెయిన్ కనెక్టివిటీలో ఆ సాంగ్స్ ప్రతి సినిమాలో, వెంకటేష్ గారి సినిమాలో ప్రతి సాంగ్ కనెక్టివిటీ అనేది. దీంట్లో తీసుకున్న కేర్, తర్వాత ఏంటిది ఫాదర్ సన్ ఎపిసోడ్ అద్భుతం. చంద్రమోహన్ గారు ఎంతో 100 పేజీల లెటర్ రాసి పంపిస్తారు కదా, అది అస్సలు ఎలా వచ్చింది ఆయన కొత్త ఆట అనేది త్రివిక్రమ్ గారికి. సీరియస్లీ వీళ్ళు అది వినుకుంటూ వాడికి ఆ డిగ్రీ ఎగ్జామ్స్ వాడికన్నా నాకు పెద్ద పరీక్ష అయిపోయింది అనేసి కొడుకు కోసం స్లిప్లు ఇవ్వడానికి వెళ్ళడము, సిగరెట్ ఇన్సిడెంట్ కావచ్చు. మీకు సినిమా విడుదలైన తర్వాత ఏమైందంటే మొదటి 4 రోజులు ఏంటంటే యావరేజ్ టాక్ అండి, హిట్ టాక్ లేదు. మొదటి 4 రోజులు యావరేజ్ టాక్తో పాటు ఫోన్లు చేసి ఇది శ్రవంత్ రవికిషోర్ గారికి అరగంట సినిమా తీసేయమని, ఎడిట్ చేసేయమని, ఏది తీసేయమని అరగంట సినిమా. దాంట్లో మరీ ముఖ్యంగా అంటే సుహాసిని గారు ఎపిసోడ్ తీసేయమని, ఎందుకండి ఆవిడ క్లాసులు పీకుతున్నట్టుంది, తీసేయండి ఆ ఎపిసోడ్ అని ఎవరి కాళ్ళు ఫోన్లు చేసి. ఒక్క షాటు కూడా తీసే ప్రసక్తి లేదు, ఎన్ని రోజులు ఆడుతుందో ఆడనివ్వండి చూద్దాం అని చెప్పేసి అట్లా సురేష్ బాబు గారు, రవికిషోర్ గారు ఇద్దరు, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించి 2001 సెప్టెంబర్ 6 విడుదలై ఘన విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి నువ్వు నాకు నచ్చావు, ప్రేక్షకులు కూడా నువ్వు నాకు నచ్చావు అన్నారు సినిమాని. నిజంగానే సందేహం లేదు, అంత అద్భుతంగా ఉంటుంది సార్ త్రివిక్రమ్ గారి మాటలు. ఎక్కడ అంటే ఒక డైలాగ్ ఉంటుంది సుహాసిని గారు, ఈ టైంకి అమ్మాయి మనసులో ప్రేమ పుడుతుంది అని అంటే ఏ అమ్మాయి బయటికి రాదన్నయ్య, అది ఎప్పుడు పుడుతుందో తెలియనంటే అంటే పెళ్ళి నిశ్చయం అయినాక కూడా పుట్టాలనా అనేసి ఇద్దరి మధ్య ఆ కాన్వర్జేషన్. ఫ్రెండ్షిప్కి మా నాన్న మీ దగ్గరికి వచ్చేప్పుడు ఒకటే మాట చెప్పాడు, నువ్వు ఎదక్కపోయినా పర్వాలేదు, నువ్వు బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని దూరం చేయొద్దు అనేసి ఒక మాట చెప్పారు. మీరు నన్ను అడగలేదు కదా నీకు నందు అంటే ఇష్టమా అనేసి అని, అడిగి ఉంటే నేను చెప్పే. మీకు త్రివిక్రమ్ గారు ఏంటంటే చిరునవ్వుతో ఆయన రాశారు, అవును నువ్వు నాకు నచ్చావు ఆయన రాశారు. చిరునవ్వుతోలో ఇంటర్వెల్ దగ్గర చెప్తాడు, ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంగేజ్డ్ అని తెలిసిన తర్వాత వచ్చి వేణు చెప్తాడు హీరోయిన్కి. ఇందులో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయి ఇతని మీద ప్రేమ పెంచుకుంటుందని ఇక్కడ చెప్తాడు. వీటిని ఇదే ఏది ఇక్కడే ఇంటర్వెల్ దగ్గర కూడా ఏది నువ్వు నాకు నచ్చావు చిరునవ్వుతో కూడా ఇంటర్వెల్లే.
ఈ త్రివిక్రమ్ గారి స్కూల్ ఇది. సుకుమార్ గారి స్కూల్ ఏంటంటే ఈ రెండు చూసి సుకుమార్ గారు ఏమనుకున్నారంటే ఇంటర్వెల్ దాకా సాగదీయడం ఎందుకు, ముందే చెప్పేస్తే పోలాని ఆర్య రాస్తాడు ఆయన. ఓకే, వాళ్ళిద్దరు ఆల్రెడీ బాబు ప్రేమించుకుంటున్నారు అంటే సరే నా ప్రేమ ఫీల్ అయితే చాలు, వాళ్ళు ప్రేమించుకోనండి, నేను కాదనట్లా, ఫీల్ మై లవ్, నా ప్రేమను ఫీల్ అవ్వు, నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇది సుకుమార్ అనమాట. అంటే ముందే ముడేసేస్తాడు సుకుమార్. ఈయన ఆ ముడేసి ఈ ముడేసి ఆ సన్నివేశం వేసి తర్వాత ఈ పాట వేసి ఆ కామెడీ సీన్ వేసి సంబంధం లేని ఆర్టిస్టులు వచ్చి ఎంత ఉంటుంది త్రివిక్రమ్ గారి స్కూల్. సుకుమార్ గారు అది కాదు, ముందే వేస్తాడు ముడి, ముందే వేసి ఇంకిప్పుడు ఆ చిక్కుముళ్ళు ఎలా విప్పుతానో చూడండి అంటాడు. అది సుకుమార్ గారి స్క్రీన్ ప్లే. పృథ్వీ గారి క్యారెక్టర్ ఫస్ట్ ఎవరిని అనుకున్నది? లేదు పృథ్వీ గారు. పృథ్వీ గారు భలే ఉంటుంది, నా కాసేపు భలే జోవియల్ గా ఉంటుంది. చాలా బాగా చేశారు. సాయంత్రం ఫంక్షన్ అయ్యేసరికి ముసలి బ్యాచ్ ఏది కనిపించొద్దని మన కోసమే పెట్టేశాను. క్లైమాక్స్ సాంగ్ అద్భుతం సార్, ఒక్కసారి చెప్పలేమా. లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి సార్. చందమామ మనకు అందదని ముందుగానే అది తెలుసుకొని చేయి చాచి పిలవద్దు అని చంటి పిల్లలకు చెప్తామా అన్నది ఇప్పటికీ అసలు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అద్భుతం. కోటి గారండి రీ రికార్డింగ్ సమయంలో వచ్చి చూశారంట సురేష్ బాబు గారు, విజయభాస్కర్ గారు చూసి వాళ్ళు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు కోటి గారు ఒకరోజు సమయం తీసుకుని మళ్ళీ ఆయన వీళ్ళకి కావాల్సిన విధంగా చేసి ఆ ఫీల్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అంటే మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కిను డిస్టింక్షన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్నది ఉంటుంది అనమాట పారామీటర్స్. కొంతమంది ఏంటంటే ఫస్ట్ క్లాస్ దగ్గర ఆగిపోతారు, ఆగిపోయి అద్భుతం జరిగిపోయిందని అనుకుంటారు, కానీ డిస్టింక్షన్ ఒకటి ఉంటుంది అన్నది చాలా తక్కువ మంది తెలుసు. అది ఏం చేస్తారు. ఓకే, అలా రీ రికార్డింగ్లో డిస్టింక్షన్ లెవెల్లో నాట్ ఓన్లీ సాంగ్స్. వాళ్ళంటే తాగిన తర్వాత మందుబాబుల రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేసి అని ఆ రిసెప్షన్ టైంలో మన గణేష్ బాబు గారు ఉంటారు కదా, మల్ల గణేష్ ఎవరి తరపు అబ్బాయి అని అంటే అమ్మాయి తరపు, ఎక్కడి నుంచి వచ్చా బాబాయ్ అంటే ఇక్కడ నుంచి వచ్చాను అల్లుడు అనేసారు అనగానే రా లోపలికి లాక్కెళ్ళేసి అక్కడ జరిగే కాన్వర్జేషన్, మందు తాగిన తర్వాత ఎలా ఉంది, మత్తుగా ఉందా, గమ్మత్తుగా ఉందా, ఆ ఘాటుగా ఉందని, లేదు ఇంకోటి వేసుకోవాలన్నది అనేసి అన్న డైలాగ్స్ కదా. అంటే రైమింగ్ కాన్వర్జేషన్ అంటే ఎవరికైనా టైం లైన్ అలా వెళ్ళిపోతూ ఉంటే కళ్ళు తిప్పాలనిపించదు. తెలుగు సినిమా చరిత్రలో టాప్ 100 మూవీస్లో ఒకటండి నువ్వు నాకు నచ్చావు, ఆలోచించకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు అది త్రివిక్రమ్ గారి స్టోరీయా విజయభాస్కర్ గారి స్టోరీయా? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఎవ్రీథింగ్ త్రివిక్రమ్ గారు. స్క్రీన్ ప్లేకి వచ్చేటప్పుడు కొంత విజయభాస్కర్ గారు స్వేచ్ఛ తీసుకునేవారు. ఓకే, కథా సంభాషణలు ఎట్టి పరిస్థితులు ఏవి మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే ముందే ఆయన కథ చెప్తారు, కథ చెప్పిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు వెలుబుచ్చవచ్చు. ఓకే, ఆ సందేహాలను ఆయన నివృత్తి చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్ వెర్షన్ డైలాగ్స్తో సహా రాసేసిన తర్వాత అప్పుడు స్క్రీన్ ప్లేకి సంబంధించి సీనిక్ ఆర్డర్ కానీ లేకపోతే ఫ్లో కానీ దాంట్లో డైరెక్టర్కి స్వేచ్ఛ ఉంటుంది, ఆయన స్వేచ్ఛ తీసుకున్నారు. అంటే అసలు ఆయన మైండ్లో ఈ స్టోరీ రాసేటప్పుడు త్రివిక్రమ్ గారు అసలు అనుకున్న హీరో ఎవరు? ఎవరిని అనుకోలేదు, ఎవరిని అనుకోలే వాళ్ళ. మీకు అందుకే వెరీ బిగినింగ్ స్క్రిప్ట్స్ మనం తీసుకుంటే ఏంటంటే హీరోని దృష్టిలో పెట్టుకొని రాయలేదు మీకు. ఓకే, స్వయంవరం కానీ చిరునవ్వుతో కానీ హీరోని దృష్టిలో పెట్టుకోవాలా, పెట్టుకోకుండా రాసిన కథలు అవి. నువ్వే కావాలి రీమేక్. ఎప్పుడైతే హీరోని దృష్టిలో పెట్టుకొని మీరు రాయటం మొదలు పెడతారో అప్పుడు మీకు వేరే అప్లై అవుతాయి. గుంటూరు కారం మీరు ఫిక్స్ అయ్యారు, ఫిక్స్ అయిన తర్వాత మీకు వచ్చే అవుట్పుట్లు వేరే వచ్చేస్తాయి. హీరో అనుకున్న తర్వాత ఈ ఎలివేషన్ లేకపోతే ఇట్లాంటివి ఏవేవో మీకు లెక్కలు వస్తాయి. ఈ లెక్కలు లేనప్పుడు రాసుకునే వాటిలోనే మీకు అద్భుతాలు జరుగుతాయి. ఓకే, అలా లెక్కలు వేసుకోలేదు కాబట్టి ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటికీ ప్రేక్షక ఆదరణ పొందుతూ ఉంది. మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.